బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. పార్టీ వీడేందుకు నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు సమాచారం. కేసీఆర్ కు మంచి స్నేహితుడిగా మదన్ రెడ్డి కొనసాగారు. మెదక్ ఎంపీ టికెట్ ను ఆశించారు. అయితే టికెట్ ను మాజీ ఐఏఎస్ వెంకట్రామరెడ్డికి బీఆర్ఎస్ కేటాయించింది. దాంతో మదన్ రెడ్డి తీవ్ర నిరాశలో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు నిరాశ ఎదురైంది. నర్సాపూర్ టికెట్ ను సునీత లక్ష్మారెడ్డికి కేటాయించారు. అప్పట్లో ఎంపీ టికెట్ ఇస్తామని కేసీఆర్ మదన్ రెడ్డిని బుజ్జగించారు. ఆ హామీని కేసీఆర్ మర్చిపోవడంతో మదన్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ మారేందుకు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు నగేష్ అందిస్తారు. నగేష్, నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పార్టీ వీడడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఆయన నిన్న మైనంపల్లి హనుమంతరావుతో భేటీ సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించినట్టుగా మనకు తెలుస్తుంది. మైనంపల్లి హనుమంతరావు మొన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉండి కాంగ్రెస్ లో చేరారు. అయితే ఆయన మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ మెదక్లో పట్టున్న నేతగా పేరుంది. ఆ కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయనకు మంచి పట్టున్న నేపథ్యంలో ఎవరెవరైతే కాంగ్రెస్ లో టచ్ లోకి వస్తారో కాంగ్రెస్ కు పార్టీకి వచ్చే వారిని అయితే ఇతర పార్టీల నుంచి చేర్చే క్రమంలో మైనంపల్లి హనుమంతరావు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మైనంపల్లి హనుమంతరావుతో భేటీ అయినట్లుగా తెలుస్తుంది. తన రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారే పరిస్థితి వచ్చిందని మదన్ రెడ్డి చెప్పినట్లుగా తెలిసింది. గతంలో నర్సాపూర్ ఎమ్మెల్యేగా 2 సార్లు పనిచేసిన మదన్ రెడ్డి 3వసారి కూడా టికెట్ ఆశించారు. అయితే సునీత లక్ష్మారెడ్డికి తప్పనిసరిగా టికెట్ ఇవ్వాల్సి వస్తున్న పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో ఎంపీ స్థానం ఇస్తామని చెప్పి గతంలో కేసీఆర్ బుజ్జగించినట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతోనే కొద్ది రోజులు సస్పెన్స్ జరిగిన తర్వాత చివరి నిమిషంలో సునీత లక్ష్మారెడ్డికి టికెట్ కేటాయించారు. ఈ నేపథ్యంలో మదన్ రెడ్డి మొన్నటి వరకు ఎంపీ టికెట్ కోసం ఆశించారు. అయితే ఇటీవల సిద్దిపేట మాజీ కలెక్టర్ ఎవరైతే వెంకట్రామరెడ్డి ఉన్నారో ఆయనకు ఎంపీ టికెట్ కేటాయించడంతో మదన్ రెడ్డి కొంత నిరాశ రెస్పోలోకి వెళ్ళినట్టుగా తెలిసింది. సన్నిహితులతో కూడా కొంత ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే గతంలో కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండి స్నేహితుడుగా ఉండి కేసీఆర్ ఎప్పుడైతే ఉద్యమ సమయంలో ఇంట్లో లేని సమయంలో కూడా ఈయన మోరల్ సపోర్ట్ తో పాటు అవసరమైన ఆర్థిక సాయం కూడా చేసిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కేసీఆర్ ఈ సందర్భంలో మదన్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోవడం అనేది కొంత మదన్ రెడ్డికి ఆందోళన కలిగించే విషయంగానే ఆయన సన్నిహితులు కూడా చెప్పుకున్న పరిస్థితి ఉంది. మదన్ రెడ్డి ఏజ్ దృష్ట్యా కొంత పెద్దవాడు అయినప్పటికీ రాజకీయ విషయంలో ఆయనకు ఇంకా యాక్టివ్ గానే ఉంటారన్న పేరైతే ఉంది. నర్సాపూర్ సెగ్మెంట్ లో కాకుండా ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా మదన్ రెడ్డికి మంచి పేరుంది. ఆయనకు ఒకవేళ మెదక్ టికెట్ ఇచ్చి ఉంటే కొంత బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చేది అనేది అక్కడి వాదన. అయితే ఈ టికెట్ కేటాయింపుల్లో కేసీఆర్ మదన్ రెడ్డిని పట్టించుకోకపోవడం, గత కొంతకాలంగా ఇద్దరి మధ్య గ్యాప్ రావడంతోనే మదన్ రెడ్డి అసహనంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. పలుమార్లు కూడా కేసీఆర్ కలిసే ప్రయత్నం చేసినప్పటికీ కేసీఆర్ ఈయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదనే ఒక వాదన. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరితే తనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని చెప్పి మదన్ రెడ్డి ఆలోచించినట్టు తెలుస్తుంది. అయితే ఈ మెదక్ ఎంపీ టికెట్ విషయంలో ఇప్పటికే 2-3 సార్లు చర్చలు జరిగాయి. అయితే వంటేరు ప్రతాప్ రెడ్డికి ఇస్తామన్నారు మొదట్లో టికెట్, తర్వాత వెంకట్రామరెడ్డి అన్నారు. అంతకుముందు ఎవరైతే ఈ మదన్ రెడ్డి ఉన్నారో ప్రాథమికంగా మదన్ రెడ్డి అని చెప్పి గతంలో 6 నెలల క్రితమే ఇది చర్చ జరిగింది. అయినప్పటికీ ఈ మదన్ రెడ్డి ఇష్యూను కొంత వాళ్ళు మర్చిపోవడం అనేది బీఆర్ఎస్ కు పెద్ద లోటుగానే చెప్పుకోవచ్చు. అధిష్టానం తీరుపైన మదన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఇచ్చిన మాట తప్పిన కేసీఆర్ ను కూడా ఆయన లెక్క చేయకపోవడం ఈ ఆయన వైఖరిగా చెప్పుకోవచ్చు. అందుకోసమే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇటీవల మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 ఎమ్మెల్యే సెగ్మెంట్లకు 7 బీఆర్ఎస్ నుంచి గెలిచారు. అయితే ఈ 7లో కూడా దాదాపు సగానికి పైగా మంది కాంగ్రెస్ పార్టీలకు వెళ్లేందుకు సిద్ధమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో కొంతమందికి వారి వ్యవహారాలు కావచ్చు, రాజకీయ భవిష్యత్తు కావచ్చు, ఆర్థిక లావాదేవీలు కావచ్చు, ఇవన్నీ విషయాలు చూసుకుంటూ వస్తే ఎవరైతే తమ ఆర్థిక స్వలాభం కోసం పనిచేస్తున్న ఎమ్మెల్యేలు ఉన్నారో వారు తప్పకుండా పార్టీ మారుతారనే ప్రచారం అయితే జరుగుతుంది. ఆ మదన్ రెడ్డి విషయానికి వస్తే మాత్రం ఆయన సొంత నియోజకవర్గంతో పాటు మెదక్ లో ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారుతారనే చర్చ అయితే జరుగుతుంది. రైట్. అయితే ఒకవేళ మదన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరితే లోక్సభ టికెట్ ఇచ్చే అవకాశం ఉందా కాంగ్రెస్? అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు మెదక్ ఎంపీ టికెట్ అయితే ప్రకటించలేదు. మెదక్ ఎంపీ టికెట్ రేస్ లో మనకు మైనంపల్లి హనుమంతరావు, తర్వాత నీలం మధు పేర్లు అయితే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మెదక్ ఎంపీ టికెట్ ఒకవేళ మదన్ రెడ్డికి ఇస్తానని హామీ ఇస్తేనే ఆయన పార్టీలో చేరుతారన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే
నర్సాపూర్ సెగ్మెంట్ కు మెదక్ సెగ్మెంట్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది. రెండు ప్రాంతాల మధ్య 40 కిలోమీటర్ల దూరమే. ఇది కాకుండా గజ్వేల్, సిద్దిపేట, మెదక్ 3 జిల్లాల్లో కూడా ఉమ్మడి మెదక్ జిల్లా ఉన్నప్పటి నుంచి కూడా మదన్ రెడ్డికి 3 జిల్లాల్లో కూడా కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. ఈ మదన్ రెడ్డికి కొంచెం బీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీది కూడా ఆయనకు మంచి సత్సంబంధాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. వామపక్ష భావజాలం కలిగిన వాళ్ళు కూడా మదన్ రెడ్డికి దగ్గర సంబంధాలు కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు ఒకవేళ టికెట్ ఆశిస్తున్నారు కాబట్టి హామీ ఇస్తేనే ఆయన పార్టీలో చేరవచ్చు అనే ప్రచారం అయితే ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలు దాదాపుగా ఈ 17 ఎంపీ స్థానాల్లో మేజర్ స్థానాలు ప్రకటించినప్పటికీ ఉమ్మడి మెదక్ జిల్లాలో మెదక్ను అట్లాగే ఉంచింది. ఈ నేపథ్యంలో ముగ్గురు ఎవరైతే మైనంపల్లి హనుమంతరావు, నీలం మధు, మదన్ రెడ్డి, ఒకవేళ మదన్ రెడ్డి ఆ పార్టీలో చేరితే మదన్ రెడ్డి కూడా రేసులో ఉంటారని చెప్పుకోవచ్చు. స్థానికంగా జరుగుతున్న చర్చ కూడా ఇదే అని మనకు వినిపిస్తుంది. ఎందుకంటే మెదక్ టికెట్, ఎంపీ టికెట్ ఇస్తేనే మైనంపల్లి చర్చలో ఈ ఇద్దరి మధ్య జరిగిన చర్చలో ఈ విషయం బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. మైనంపల్లికి లేదా ఈ మదన్ రెడ్డికి ఇద్దరి మధ్య ఎవరికి ఒకరికో మెదక్ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ మదన్ రెడ్డి చెప్తున్న విషయం మనం పరిశీలిస్తే మెదక్ ఎంపీగా ఆయన పోటీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ కాకుండా స్వతంత్ర కూడా బరిలోకి దిగే యోచనలో ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. రైట్ నాగేష్, థ్యాంక్ యూ.